ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమ శివాయ. శ్రీకృష్ణుడు అర్జునుని రథాన్ని ఎలా రక్షించాడు? మహాభారతంలోని భయంకర యుద్ధం ముగిసిపోయింది. యుద్ధభూమి అంతటా విరిగిపోయిన రథాలు, ఆయుధాలు, వీర యోధుల జ్ఞాపకాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. పాండవుల విజయాన్ని సాధించారు. అర్జునుడు తన రథంపై కూర్చుని యుద్ధం గురించి ఆలోచిస్తున్నాడు. ఆ రథానికి సారథిగా స్వయంగా భగవాన్ శ్రీకృష్ణుడు ఉన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ప్రశాంతంగా అర్జునితో ఇలా అన్నాడు: అర్జున, ముందుగా నీవు రథం నుండి దిగు. ఈ మాట అర్జునునికి కొంచెం ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే సాంప్రదాయం ప్రకారం ముందుగా సారథి దిగాలి, తరువాత యోధుడు దిగాలి. కానీ అర్జునుడు ఎలాంటి ప్రశ్నలు అడగకుండా శ్రీకృష్ణుని ఆజ్ఞకు పాటించి రథం నుండి దిగిపోయాడు. ఆ తరువాత శ్రీకృష్ణుడు స్వల్పంగా చిరునవ్వుతో నెమ్మదిగా రథం నుండి దిగాడు. ఆయన పాదాలు భూమిని తాకిన వెంటనే ఆ రథం ఒక్కసారిగా భయంకరమైన అగ్ని జ్వాలల్లో చిక్కుకుంది. కొన్ని క్షణాల్లో ఆ దివ్య రథం పూర్తిగా దగ్ధమై బూడిదైపోయింది. ఈ దృశ్యం చూసిన అర్జునుడు ఆశ్చర్యంతో నిలిచిపోయాడు. చేతులు జోడించి ఇలా అడిగాడు: ప్రభు, ఇది ఎలా సాధ్యమైంది? మన రథం ఒక్కసారి ఎలా కాలిపోయింది? అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు: అర్జున, యుద్ధ సమయంలో భీష్ముడు, ద్రోణాచార్యుడు, కర్ణుడు వంటి మహాయోధులు ఈ రథంపై ఎన్నో దివ్యాస్త్రాలను ప్రయోగించారు. ఆ దివ్యాస్త్రాలను ప్రభావంతో ఈ రథం చాలా ముందే నాశనం కావాల్సింది. కానీ నేను ఈ రథంపై ఉన్నాను. ఈ సాన్నిధ్యం వల్ల అది రక్షించబడింది. నేను రథం దిగిన వెంటనే ఆ దివ్యాస్త్రాల ప్రభావం బయటపడింది. ఈ మాటలు విన్న అర్జునికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మహాభారత యుద్ధం వచ్చిన విజయం తన శక్తి వల్ల మాత్రమే కాదని, దాని వెనుక శ్రీకృష్ణుని కృప, రక్షణ ఉన్నాయని అతనికి అర్థమైంది. ఆ రోజు అర్జునుని అహంకారం పూర్తిగా నశించిపోయింది. భగవంతునిపై అతని మరింత భక్తి, విశ్వాసం పెరిగాయి. కథ ఇచ్చే సందేశం ఏమిటి? భగవంతుడు సాన్నిధ్యం మనకు అతిపెద్ద రక్షణ కవచం. విజయానికి కేవలం మన శ్రమ మాత్రమే కాదు, భగవంతుని కృప కూడా కారణం. జీవితంలో ఎప్పుడు అహంకారం చేయకూడదు. మహాభారత యుద్ధం ముగిసిపోయింది, కానీ అర్జునునికి తెలియదు, అతని రథం చాలా ముందే దివ్యస్త్రాల ప్రభావంతో నాశనం అయిపోయిందని. విన్నారుగా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. సర్వేజన సుఖినో భవంతు.